నిజామాబాద్ మైనార్టీ గర్ల్స్ స్కూల్ 3లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇంటర్ ఎంపీసీ బైపీసీ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ఆయిషా బతుల్ సూచించారు. సీట్లు పరిమితంగా ఉన్నందున త్వరగా దరఖాస్తు చేయాలని తెలిపారు. ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాల్లో ఆయన పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. జిల్లాలోని వివిధ మండలాల్లోని నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలోని వివిధ మండలాల్లో నాయబ్ తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్న వి గంగాధర్, తెలంగారావు, ప్రకాష్, బాబు సింగ్లను నిర్మల్ జిల్లాకు బదిలీ చేశారు. హరీష్ కుమార్, విష్ణువర్ధన్, కె పద్మాలను జగిత్యాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఘటనా స్థలంలో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 చనిపోయారు. మృత్యుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండే. తీవ్ర గాయాల పాలైన వారిని ఉస్మానియా, డిఆర్డీఓ, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జూన్ 12న ప్రభుత్వ స్కూళ్లను రీఓపెన్ చేయనుంది. ఆ రోజునే పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్ అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేలా జూన్ 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని తాజాగా ఆదేశించింది. ఇందులో మహిళా సంఘాలు, స్కూళ్లు కమిటీలు, టీచర్లు, హెచ్ఎంలు, పేరెంట్స్ పాల్గొనేలా చూడాలంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెల కోట అర్జిత సేవ టికెట్లను టీటీడీ రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే ఈ సేవ టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. 24న ఉదయం 10 గంటలకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం ₹300 టికెట్లను విడుదల చేయనుంది. మిస్ వరల్డ్ పోటీలో 108 మంది అందగత్తెలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిని ఖండాల వారీగా ఆఫ్రికా, అమెరికా, కరేబియా, యూరప్, ఆసియా, ఓషియానా గ్రూపులుగా విభజించారు. ఒక్కో కంటినెంట్ నుంచి 10 మందిని క్వార్టర్ ఫైనల్కు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వివిధ పోటీల అనంతరం ఒక్కో ఖండానికి ఒక్కరు చొప్పున 4 ఫైనల్కు అర్హత సాధిస్తారు.